నంద్యాల ఉప ఎన్నిక చంద్రబాబు 3.5 ఏళ్ల పాలనపై ప్రజలిచ్చే తీర్పని ప్రతిపక్ష నేత జగన్ అభివర్ణించారు. నంద్యాల ఎస్పీజీ మైదానంలో జరిగిన బహిరంగ సభలో ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించిన వైకాపా అధ్యక్షుడు ఈ ఉప ఎన్నిక కోసం చంద్రబాబు మంత్రివర్గమంతా నియోజకవర్గంలోనే తిష్టవేశారని ఎద్దేవా చేశారు. నంద్యాల ఉప ఎన్నికను పురస్కరించుకునే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను చంద్రబాబు పిలిపించుకున్నారని విమర్శించారు. 2019లో జరిగే ఎన్నికలను కురుక్షేత్రంగా అభివర్ణించిన జగన్ నంద్యాల ఉప ఎన్నిక అందుకు నాందిగా పేర్కొన్నారు. ఎన్నికలు ఎవరైనా కూడా ఎమ్మెల్యే పోతేనే బై ఎలక్షన్స్ వస్తేనే ఆ బై ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ పెడితేనే చంద్రబాబు నాయుడు గారు నిద్ర లేస్తారు అన్న సంగతి అందరికీ కూడా తెలుసు. ఇవాళ నంద్యాలలో జరుగుతూ ఉన్నది ఉప ఎన్నిక మాత్రమే కాదు, ధర్మ యుద్ధం. ఇది ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం. ఇది న్యాయానికి అన్యాయానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం. ఇదే విశ్వసనీయ రాజకీయాలకు వంచనతో కూడిన రాజకీయాలకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ఈ నంద్యాల ఎన్నిక. 3.5 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసపూరిత పరిపాలన మీద, కుట్ర రాజకీయాల మీద, చంద్రబాబు నాయుడు గారి అవినీతి మీద, అసమర్థ పాలన మీద ఇవాళ ప్రజలిచ్చే తీర్పుగా జరగబోతా ఉంది ఈ నంద్యాల ఎన్నికలు. 2019లో జరగబోయే కురుక్షేత్ర మహాసంగ్రామానికి నాందే నంద్యాలే. ప్రజలది కృష్ణుడి పాత్ర, శ్రీకృష్ణుడి గారి పాత్ర. ఈ ఎన్నికల్లో ప్రజలెవరూ యుద్ధం చేయనక్కర్లేదు. వారి చూపుడు వేలుతో ఈవీఎం అనే విష్ణు చక్రాన్ని తిప్పుతూ చంద్రబాబు నాయుడు గారి కౌరవ సామ్రాజ్యాన్ని కూకటి వేలతో సహా ప్రకటించి వేయాలి. తల్లి తండ్రిని చంపేసి తల్లిని తండ్రిని లేనివాడినని చెప్పి ఏడ్చినట్టుగానే ఇక్కడ నంద్యాల ఎన్నికల్లో కూడా సానుభూతి కోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కుయుక్తును చూసినప్పుడు ఇటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద పెట్టి కాల్చినా కూడా తప్పులేదు అని చెప్పి కూడా అనిపిస్తా ఉంది.